తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే సమయం ఆసన్నమైంది, ఇంకా ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి అంటున్నారు కదా. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? ఎన్నికలకి ఏ టైం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకి, తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలకి రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు 4-5 సంవత్సరాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణలో బంగారు భవిష్యత్తు, బంగారు తెలంగాణగా మార్చేటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తాను. ఇక్కడికి చివరిగా శశికళ యాదవ్ రెడ్డి గారి జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదో ఉందా? నేను మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అంటే జనరల్గా నేను ఒక సిన్సియర్గా పని చేయటమే కానీ నెగిటివ్స్ కానీ వెనకాల ఏదో అంటున్నారన్నటువంటి విషయం తెలిసేది కాదు. ఒక మహిళగా బాగా కష్టం అనిపించేది. ఒక మహిళగా ఇంట్లో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకొని బయటికి వెళ్ళి ఆ సమస్యల మీద మనం పనిచేస్తున్నప్పుడు ప్రతి సమస్యలో ఇబ్బందులు అనిపించేవి. ఒక్కోసారి అనిపిస్తుండే అసలు నేను ఎందుకు రాజకీయాల్లో ఈ పని చేసుకుంటూ ఈ కామెంట్స్ గురించి ఇప్పుడు ఇందాక మీరు అని చెప్పిన వాటిలలో హట్ అయ్యేదాన్ని. హట్ అయ్యి 2-3 సార్లు ఇబ్బందులు పడి కొన్ని రోజులు కొద్దిగా మౌనంగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత అనిపించింది మనం ఒక నిప్పులాగా బతికినంతకాలం వెనకాల ఏనుగు కుక్కలు ఎంత మురిగినా కూడా మన లక్ష్యాన్ని ఛేదించాలనేటువంటి ఒక పట్టుదలతో నేను ముందుకు వెళ్ళడం అనే సందర్భం జరిగింది. ఆ బాధపడిన సంఘటనలు కూడా ఆ రోజు ఉన్నాయి. అంటే మీరు బాగా సంతోషించదగ్గ విషయం ఏముంది జీవితంలో? సంతోషం అంటే ఏం లేదంటారు, సంతోషించదగ్గ విషయాలే లేవంటారు జీవితంలో? సంతోషం అంటే ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఏంటంటే నేను ఒక స్త్రీగా పుట్టి నా సాటి స్త్రీకి నేను ఏదైనా చేయగలిగానా ఈ జీవితంలో, స్త్రీ జాతికి నేను రోజు చేస్తున్న పనిలో నా సాటి స్త్రీకి ఏ రోజైనా సరే ఒక మాట కానీ ఒక సహాయం కానీ ఏ రకంగా కూడా నా సహకారం ఎప్పుడూ ఉండాలి. అట్లా నేను చేసేటువంటి ఈ 18 సంవత్సరాల కాలంలో నా తోటి స్త్రీలకు మనోధైర్యం కానీ ఆర్థికంగా కానివ్వండి, నేనున్నాననే భరోసాను ఇవ్వడంలో, నేను ఇచ్చిన సందర్భంలో వాళ్ళ కుటుంబము వాళ్ళు సంతోషంగా ఉన్న క్షణాన్ని నేను ఆనందించిన సంఘటనలుగా నేను హ్యాపీగా ఆ రోజు నేను ఆనందంగా గడిపిన రోజులు అంటే నా జీవితంలో సాటి స్త్రీ ఆనందంగా ఆమె సమస్యను దూరం చేసి ఆమెతో నేను మమేకమై అనుభవించిన క్షణాన్ని నేను ఆనందంగా గడిపిన. స్త్రీలు అలంకార ప్రియులు అంటారు కదా, అలంకారాల పట్ల మీకు బాగా మక్కువనా? అలా సింపుల్ లైఫ్ ఉంటుందండి. ఓకే, పలానా రంగు చీర కడితేనే బాగుంటుంది, పలానా రంగు అయితేనే బాగుంటుంది అనేది ఏమన్నా ఉన్నాయి? అలాంటిది ఏమీ లేదు. నేను సింపుల్గా ఎలా ఉంటే అట్లా అడ్జస్ట్ అయిపోతాను. ఏదైనా పలాని టేస్ట్ అంటే ఎందుకంటే ఈరోజు మనం రాజకీయాల్లో ఉండి ఒక ఫ్యాషన్ షో అనేది నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండదు. సింపుల్గా అందరితో మమేకమైపోయి మనం ఒక ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా వాళ్ళతో మమేకమై పని చేసుకొని ఆ స్త్రీలలాగానే ఉండాలి. కొంచెం మన కట్టుబొట్టు సాంప్రదాయంతోనే కలిసి ఉండాలనేది కాన్సెప్ట్లో ఉంది. తెలంగాణ సాంప్రదాయ వంటకాల్లో ఏ వంటని మీరు బాగా వండుతారు, ఏ వంటను బాగా తింటారు మీరు? నేను 2001 నుంచి కంప్లీట్ వెజిటేరియన్. ప్యూర్ వెజిటేరియనా? అంతకుముందు మేము నాన్ వెజ్జే. తర్వాత కూడా నేను నాన్ వెజ్ ఇప్పుడు ప్రస్తుతం తినకపోయినా వంట చేస్తాను. ప్లస్ వెజిటేరియన్స్ అన్నీ ఇంట్లో ఈ రోజు వరకు కూడా. మీ వంటకాలు అంటే తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఏది బాగా రుచికరంగా వండుతారు, రుచిగా మీరేది తింటారు అంటున్నా? అది నాన్ వెజ్ కావచ్చు. నేను వెజిటేరియన్ రుచికరంగా అంటే వంకాయ తింటాను. వంకాయ కర్రీస్ నేను ఇంట్రెస్ట్గా తినే కర్రీ వంకాయ కానీ పప్పు కానీ. మీ ఆయన నాన్ వెజ్ తినాలంటే ఏం చేస్తారు? పాప నాన్ వెజ్ తింటారు, నేను వండుతాను. నాన్ వెజ్ మటన్ కానీ చికెన్ కానీ అన్ని వెరైటీస్ అన్నీ కూడా చేస్తాను, తింటారు ఇంట్లో పిల్లలందరూ. బయట హైదరాబాద్ దమ్ బిర్యానీ చేస్తుంటారా? దమ్ బిర్యానీ హైదరాబాద్లో హోటల్ పరిస్థితి, కానీ మనం అయితే మటన్ కానివ్వండి, గ్రీన్ చికెన్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా వంట చేస్తాను. మీ కుటుంబంతో సరదాగా గడిపే క్షణాలు ఏమైనా ఉంటాయి మీకు? ఎక్కడ బయటకు వెళ్ళడము అలాగా? పిల్లల కోసము ఇంట్లో మా మదర్ ఫాదర్ నా దగ్గరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు బయలుదేరు కాబట్టి మా మదర్ మొదటి నుంచి కూడా నాకు హెల్ప్ఫుల్గా ఉంటారు ప్రతిదానికి. ఫస్ట్ నుంచి కూడా మా మదర్ నా దగ్గరే ఉంటుంది. మా నాన్న కూడా నాకు కంప్లీట్ సహకరిస్తారు. ఈ మధ్యకాలంలో తనకు హెల్త్ బాగాలేదు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేసింది. కానీ నాకు ఈ స్థాయిలో నేను బయటకు వెళ్ళి పని చేసినా మా అమ్మగారు మా నాన్నగారు నాకు బాగా మా పిల్లల్ని నేను కొంచెం లేకపోయినా బయటకు వెళ్ళినప్పుడు చూసుకోవడంలో కానీ మా అమ్మ సహకారం బాగుందండి.
థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శశికళ యాదవ్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. అంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నా, తాము కూడా ముందస్తు ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని. అయితే ప్రజలు 5 ఏళ్ల పాటు ఆయనకు కాలపరిమితిని ఇచ్చినా, ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన నెరవేర్చక ముందే ముందస్తు ఎన్నికలకు పోవడం ఏంటని ఆవిడ ప్రశ్నలు. అయితే కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికలకే సుముఖత చూపితే ఆ ముందస్తు ఎన్నికలను ఎదుర్కొని ఖచ్చితంగా ప్రజల తీర్పు మేరకు తాము విజయం సాధించి చట్టసభలకు అడుగుపెట్టి ప్రజలు కోరిన తెలంగాణని సాధించడంలో తాము ముఖ్య భూమిక పోషిస్తామని శశికళ యాదవ్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే కేసీఆర్ గారు నిజంగా అంటే ముందస్తు ఎన్నికలకు వస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా లేదా అన్నది కూడా మనము ఎన్నికలు అయిపోయేంత వరకు వేచి చూడాల్సిన అంశంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.